అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నా నీవేనేనై 25వ భాగానికి స్వాగతం. అయితే మీకు మా చెల్లెలంటే బొత్తిగా భయం లేనట్టుందే అన్న వియ్యంకుడి ప్రశ్నకి, ఎందుకయ్యా అమాయకుడిని నన్ను ఇందులోకి లాగుతావు అన్నారు భాస్కర్ గారు. అయితే ఇప్పుడు మీరు నాకు భయపడ్డాను అంటారు, అంతేనా అడిగారు జానకి దొంగ కోపాన్ని నటిస్తూ భాస్కర్ గారిని చూసి. ఏమిటి, నిన్ను చూసి భయపడ్డావా? చందమామని, ఐస్ క్రీమ్ని, జానకిని చూసి ఎవరైనా భయపడతారా? అది నేను అన్నారాయన అంతే కొంటెగా నవ్వుతూ. తాతయ్య, ఇక మిగిలింది మాకు వదిలే తాతయ్య. మా పెళ్ళాలకు మేము కూడా కొంచెం రాస్తాం కదా, అదే బటర్ చెప్పాడు మనోజ్ నవ్వేస్తూ. ఇంకా అవ్వని పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని అప్పుడే బటర్ కోసం ఆలోచిస్తున్నావా మనవడా? నీకన్నీ తాత బుద్ధులే వచ్చినట్టున్నాయి అన్నారాయన మహతి వైపు చూస్తూ. ఏమ్మా అని మహతి సిగ్గుతో తల వంచుకుంది. పెళ్ళికి ముందు కాబట్టి అలాగ తల వంచుకుంది, కానీ పెళ్ళయ్యాక కూడా మీరు ఇలాగే అడిగితే మనోజ్ గాడితో కలిపి మిమ్మల్ని కూడా 2 తిడుతుంది అన్నారు జానకి. ఇదిగో అమ్మాయి, నన్ను తిట్టకుండా నాతో ఉన్న విషయం ఏదో చెప్పేస్తే ఏదో తల్లి పిల్ల న్యాయం చెప్పి వెళ్ళిపోతాం అన్నారాయన ఆట పట్టిస్తూ. ఆ రాత్రి అంత్యాక్షరి, హౌసీ లాంటి గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేశారంతా. ఆ పాటికి కోమలి, ఆమె తల్లిదండ్రులు, వరుణ్ అతని తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాత్రి అంతా పిల్లల అల్లర్లతోటి పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అల్లరి చేస్తూ ఉంటే తాగినవారు తాగినంత, తిన్నవారు తిన్నంత అన్నట్టుగా హడావిడిగా జరుగుతూ ఉంటే చిట్టీలు తీయటం మొదలుపెట్టారంతా. శ్రీకాంత్కి మొదటి ప్రేమ కథ గురించి చెప్పమని వచ్చింది. వసుంధర తన కోసం చెబుతాడు అనుకుంది, కానీ శ్రీకాంత్ తన మొదటి అట్రాక్షన్ అయితే సావిత్రి అన్నాడు. అప్పటికి నాకు వయసులో పెద్ద ఆడవాళ్లను చిన్నపిల్లలు పెళ్లి చేసుకోరు అని కూడా తెలీదు. ఏ సినిమా చూసినా సావిత్రే. నీ కోసమేనే జీవించున్నది అని సావిత్రి అంటే నా కోసమే పాడిందేమో అనుకున్నాను. నాకు తెలీదు ఆవిడ చనిపోయింది అని. సావిత్రి నా కలల రాకుమారి. శశిరేఖల ఆవిడని చూసినా, పాంచాలిలా ఆవిడని చూసినా, అసలు ఎలా చూసినా ఆవిడ నా రాకుమారి. సరే, ఆవిడనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఫ్రెండ్స్ అందరం కలిపి దెబ్బలాడుకునేవాళ్ళం సావిత్రి గురించి. తీరా చూస్తే ఒకరోజు సడన్గా తెలిసిందే సావిత్రి అప్పటికి చనిపోయి 25 ఏళ్ల పైనే అయిందని. ఆ విషయం తెలిసిన రోజున, అమ్మా నీకు గుర్తుందా, గదిలో నుంచి బయటకు కూడా రాకుండా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత రోజు జ్వరం కూడా వచ్చింది అంటూ నవ్వాడు శ్రీకాంత్. అదే మొదటి ప్రేమ గురించి అడిగితే, నా మొదటి ప్రేమ మోహన. చాలా టెన్షన్స్ వచ్చాయి జీవితంలో, అలాగే చాలా అట్రాక్షన్స్ వచ్చాయి పోయాయి. పాసింగ్ క్లౌడ్ అంటే ఏమిటో నా జీవితం నాకు తెలియజేసింది. దానికి 10 ఏళ్ళు కూడా ఉండేవి కాదు. దానిని పక్కన పెట్టుకుని నేను నా క్లాస్మేట్కి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా నేను ఇష్టపడ్డ అమ్మాయికి పెళ్లి జరిగిపోయిన రోజున నా పక్కన కూర్చుని నన్ను ఓదారుస్తూ నేను తాగే బీర్ బాటిల్ని తాగకుండా అది కంపెనీ ఇస్తూ ఉండేది. నాకేం తెలుసు, నేను చేసే ప్రతి పనులన్నింటిలోనూ కౌంట్ చేసుకుంటూ వచ్చి ఇన్ ఫ్యూచర్ నాకు పెళ్ళామయ్యి విత్ లైసెన్స్ నన్ను పీక్కుని తింటుందని అన్నాడు శ్రీకాంత్ మోహనను చూసి అల్లరిగా నవ్వుతూ. అదే మొదటి క్రష్ అని మోహనను అడిగారు. నా మొదటి క్రష్ అయితే నాగార్జున. చాలా రోజుల తర్వాత తెలిసింది అతను మా డాడీ కంటే 2 సంవత్సరాలే చిన్నవాడు అని. అయినా నా క్రష్ ఎవరు అని అడిగితే నాగార్జునే అంది నాగార్జునలా యాక్ట్ చేస్తూ మోహన. అఖిల్ రావచ్చు, నాగ చైతన్య రావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా రావచ్చు, కానీ నాగార్జున అంటే నాగ్ అంతే అంది. శ్రీకాంత్ ముఖం కోపంగా పెట్టాడు ఆ మాట విని మోహన వైపు చూస్తూ. అది చూసిన మోహన, ఏ నీకు సావిత్రి అవ్వచ్చు కానీ నాకు నాగార్జున అవ్వకూడదా అడిగింది అంతకన్నా కోపంగా. ఈసారి పక్కనే ఉన్న భాస్కర్ గారిని ప్రేమ గురించి అడిగితే, ప్రేమ అంటే ముందు గుర్తుకు వచ్చేది మా అమ్మ నాన్న. వయసును బట్టి ప్రేమ అనే యొక్క విషయాల్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆమె పరిచయం అయ్యాక నా కోసం చేసే ప్రతి పనిలోనూ
ఆమె తీసుకున్న శ్రద్ధే ప్రేమ అని తెలిసిన తరువాత ఏమిస్తే ఆమె రుణాన్ని తీర్చుకోగలను అని ఆలోచిస్తే జీవితాంతం ఆమెను బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఆమె రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఇంకేమీ చేయలేనని తెలిసిన క్షణం అర్థమైంది. అదే ప్రేమ అని. నా పట్ల ఆమెకు, ఆమె పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమ అంటూ జానకి గారి భుజం మీద చెయ్యి వేశారు భాస్కర్ గారు. అదే ప్రశ్నను రాజ్యాంగాన్ని కూడా అడిగారు. నాకు పెళ్ళయ్యే నాటికి నా వయసు 10 సంవత్సరాలు. నా స్నేహితురాళ్లతోటి చాలా రోజుల తర్వాత నేలాబండ ఆడుతూ ఉంటే ఓ 22 ఏళ్ల అబ్బాయి ఇక్కడ రాజ్యం అంటే ఎవరు అంటూ వచ్చాడు. నేనే ఏం కావాలి అంటూ అడిగాను ఆ పొడుగ్గా ఉన్న మనిషిని. మీ నాన్నగారు నిన్ను తీసుకుని రమ్మంటున్నారు అంటూ నవ్వాడతను. సరే పద అంటూ అతనితో పాటు ఇంటివైపు నడిచాను. కాస్త దూరం వెళ్ళాక అతను నా చెయ్యి అందుకుని ఆ తర్వాత మెల్లగా నా భుజం మీద చెయ్యి వేశాడు. ఓయ్, నేనెవరో తెలుసా? రామానుజన్ గారి భార్యని చెప్పాను నేను. నేనెవరో తెలుసా? ఆ రామానుజాన్ని అన్నాడతను. ఆ రోజుల్లో ప్లీడరీ చదివాడు. తెల్లకోటు వేసుకుని వాదిస్తూ ఉంటే కోటంతా దద్దరిల్లిపోయేది. ఎంత గౌరవంగా చూసేవారని. నన్ను ఎప్పుడూ ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. ఇంట్లో ఉన్న సరుకులతోనే అన్నం వండడం తప్ప ఏమీ తెలియదు నాకు. ఏ వేళకు మొగుడు వచ్చినా వేడివేడిగా అన్నం వండి పెట్టేదాన్ని. ఎత్తుగా పొట్ట పెరుగుతూ ఉంటే నాలో వస్తున్న మార్పును చూసి ఆయనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించారు. అంతదాకా నేను కడుపుతో ఉన్నానన్న విషయం కూడా నాకు తెలియదు. జడలు వేయటం, నన్ను తయారు చేయటం, నాకు చీర కట్టడం, బాగా ముస్తాబు చేయడం చేసేవారు. అసలు నాకు పెళ్ళెప్పుడు జరిగిందో తెలీదు. నా 20వ సంవత్సరం. నా కొడుక్కి 6 ఏళ్ళు వచ్చాయి. నా భర్తకు తెలియని రోగం ఏదో వచ్చింది. ఆయన చెయ్యి, కాలు, నోరు పడిపోయింది. ఎక్కడ వైద్యానికి సదుపాయం లేనటువంటి రోజులు. నా సంసార నావా కుంటుపడింది. ఆ మంచం మీద అలాగే కూర్చుని నా భర్త నాకు చదువును నేర్పారు. ఆయన జీవితం ముగిసేలోగా నన్ను నా కాళ్ళ మీద నిలబడేలాగా చేశారు. ప్రేమ అంటే నిలువెత్తు రూపం ఆయన. ఆయన నా మార్గదర్శి. ఆయన నా పక్కన లేకున్నా ఆయన ఆలోచనలతో నా జీవితం నిండిపోయింది. నా జీవితంలో ఆయన ఏనాటికి మరిచిపోలేని అందమైన కళ. కన్ను మూసుకున్న ఆయన రూపం ఈ రోజుకి ఎదురుగా నిలుస్తుంది అంటూ కన్నీరు పెట్టారు రాజ్యం గారు. ఆవిడ కథ అందరికీ కన్నీరును తెప్పించింది. ప్రేమ అంటే మనం ఉన్నప్పుడు చూపించేది కాదురా, మనం ఉన్నా లేకున్నా మనతో పాటు నిలబడేది, మనల్ని చివరి వరకు నిలబెట్టేది అన్నారు ఆవిడ. ఆవిడ పక్కనే ఉన్న కృష్ణమూర్తి, కస్తూరి ఇద్దరూ చెరోవైపుకి వచ్చి ఆవిడను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వాళ్ళిద్దరినీ 2 చేతులా కౌగిలించుకుని, మీరు మీ పిల్లలు కూడా అలా పాలల్లో నీళ్లలాగా కలిసిపోయి దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అన్నారు ఆవిడ కన్నీరును తుడుచుకుంటూ. అలాగే ఎదురుగా ఉన్నటువంటి పురంధర సత్యనారాయణ గారిని కూడా అదే ప్రశ్న వేశారు. మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏమిటి అని. నా పెళ్ళినాటికి ఎక్కువగా కాదు కానీ కాస్త భూమి, చదువుకున్న ఆయన పట్ట, కొద్ది మొత్తంలో బిజినెస్ ఉండేవి. మా మామగారిది భారీ చెయ్యి, ఆదాయం తక్కువ, దానాలు ఎక్కువ అన్నట్టుగా ఉండేది. నిజానికి నేను వారి తాహతుకు ఏమాత్రమూ సరిపోను. పెళ్లి చూపుల్లో నన్ను చూడటానికి వచ్చిన ఆయనకు ఆ విషయాన్నే చెప్పాను. ఆయన కూడా గొప్పలేవీ చెప్పలేదు. ఉన్న పరిస్థితిని వివరంగా చెప్పారు. ఆయన తెచ్చిన దాంతో గుట్టుగా కాపురం చేసే మనిషి భార్యగా కావాలి అన్నారు. మా పెళ్ళయింది. అనుకోకుండా బిజినెస్లో లాభం వచ్చింది. సంసారం కూడా పెరిగింది. అనుకోని పరిస్థితుల్లో బాబు చనిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక మామగారికి ఆరోగ్యం తేడా చేసి ఆ సంవత్సరంలోనే తుదిశ్వాసను విడిచారు. ఆయన ఎక్కడా డీలా పడకుండా ధైర్యంగా సంసారాన్ని ఈదుకుంటూ వచ్చారు. అనుకోని విధంగా యాక్సిడెంట్లో ఆయన వెన్నెముకకు ఇబ్బంది వచ్చింది. మా సంసారపు బండి కుప్పకూలిపోయింది. ఆయన ఇల్లు దాటలేనటువంటి పరిస్థితి. భాగస్వాములు ఆయనను పూర్తిగా మోసం చేశారు. ఉన్న దాంట్లో గుట్టుగానే బతికాం.
ఉన్న కూతుర్ని కొడుకులా భావించడం, ఎలాగో అలాగా చదువును చెప్పించాలని ప్రయత్నం చేశాం. నాకు తెలిసిన ప్రేమంటే ఉన్నదానిని పంచుకుని తినటమే, మన వారికి పస్తులు ఉంచకుండా వారు డీలా పడకుండా చూసుకోవటమే అన్నారు పురంధర గారు భర్త చేతిని తన చేతుల్లోనికి తీసుకుంటూ. ఎవరూ అడగకుండానే చెప్పడం మొదలుపెట్టారు సోమేశ్వర్ గారు. వయసులో ఉండగా డబ్బుంది, చుట్టూతా పలుకుబడి ఉంది. అమ్మా నాన్నలు, అన్నా వదిన ఏమాత్రమూ కష్టం తెలియకుండా చూశారు. నా భార్యకి సవితి లేదు కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవ్వరూ లైసెన్స్డ్ కాదులేండి. నా ఆగడాలు తట్టుకోలేక నా భార్య నన్ను వదిలిపెట్టి ఇండియాకు వచ్చేసింది. నేను కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన దాన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాలని అక్కడే 5 సంవత్సరాలు అమెరికాలో ఉండిపోయాను అనడం కంటే కాలాన్ని గడిపాను అంటే సరిగ్గా ఉంటుంది. ఒకరోజు నా ఫ్రెండ్ ఆనంద్, ఈ మధ్యనే నీ భార్యను మా అమ్మాయి స్కూల్లో టీచర్గా చూశాను. ఆమె నిన్ను వదిలిపెట్టి కూడా 4 సంవత్సరాల పైన అయ్యిందని నాకు తెలిసింది. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆమెకు డైవర్స్ ఇచ్చేసినట్లయితే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని నాకు లెటర్ రాశాడు. నేను బతికుండగా నా భార్యను మరొకడు భార్యను చేసుకోవడానికి ప్రయత్నం చేయడమా? నా భార్య నాకే సొంతం. వెంటనే ఇండియాకి బయలుదేరొచ్చాను. నా కొడుకు, ఎవరు కావాలి అంకుల్ అని అడిగాడు. నేను మీ నాన్నని అని చెప్పాను. వాడు ధైర్యంగా, టీవీగా, ఏమాత్రమూ ఆలోచించకుండా, నాకు నాన్న లేడు, అమ్మ ఒక్కతే ఉంది అని చెప్పాడు గంభీరంగా. నా భార్య తన తల్లిదండ్రులను కూడా వదిలి విడిగా ఉంటుంది. ఎందుకు అంటే పరస్త్రీ వ్యామోహంలో ఉన్న మొగుడితోటి కాపురం చేయకుండా ఇంటికి తిరిగి వచ్చినందుకు తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలని ఒంటరిగా వదిలేశారట. వాళ్ళు సంఘానికి అదే చెప్పారు. నన్ను కొనుక్కుని నాతో పాటు 2 సంవత్సరాలు కాపురం చేసిన పుణ్యానికి నాతో పాటుగా తన తల్లిదండ్రులను కూడా కోల్పోయానని చెప్పింది ఒకసారి ఆమె. ఎక్కువసేపు అలా ఇంట్లో కూర్చుంటే ఇంటి ఓనర్ అనుమానిస్తాడని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పింది. అప్పటికే కారు వేసుకుని ఇంటి ముందు ఆగిన నన్ను చూసి ఇంటి పక్కన ఉన్నవాళ్లంతా ఎవరు అంటూ ఆరాలకు వచ్చారు. నా భార్య నన్ను తన భర్త బంధువుగా పరిచయం చేసింది. మొదటిసారి నా మీద నాకే అసహ్యం వేసింది. నన్ను నమ్మి తన వాళ్లను అందరినీ వదిలి నాతో పాటు అడుగులు వేసిన నా భార్యను నిప్పుల్లో తోసిన నాది మగతనం కాదు అనిపించింది. అందుకే నా భార్య బిడ్డలను ఒప్పించాను. తిరిగి జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టాను. ఇదిగో ఇదే నా పాఠం. కొట్టి ఇబ్బంది పెట్టి గుణపాఠాన్ని నేర్పించేదే జీవితం. మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని గౌరవంగా నిలబెట్టుకోవడమే జీవితం అన్నారాయన. అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కస్తూరి కృష్ణమూర్తిల వంతు. కృష్ణమూర్తి చెప్పడం మొదలుపెట్టారు. నేనేదో సరదాగా ఖాళీగా ఉన్నానని రోడ్డు పక్కన టీ తాగుతూ కారులో వెళ్ళిపోతున్న అందమైన అమ్మాయిని చూసి కన్ను కొట్టాను. ఆ అమ్మాయి కారు డోర్ కాస్త మూసేసింది. మళ్ళీ ఆ కారులో నుంచి ఆ అమ్మాయి ముఖం నాకు కనిపించడానికి ఇంచుమించుగా 6 నెలల సమయం పట్టింది. ఆ అమ్మాయి ఆకాశంలో విహరించే అందమైన రాకుమారి. నేనేమో నేల మీద ఏ గతి లేని బాటసారి. మావయ్య గారు పెళ్ళి అన్నాను. మాట్లాడితే తంతాను అన్నారాయన. కానీ ఆ అమ్మాయి నాకు కాస్త సమయం ఇవ్వాలని వాళ్ళ నాన్నగారిని అడిగింది. 6 నెలల్లో ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను. సొంత ఇల్లుంది. ఉంది అన్న పేరుకి కాస్త పొలం ఉంది. అయితే అది నా ప్రియురాలి లెక్కల్లో నాకు అసలు ఏమీ లేనట్టే. ఏం చేయాలి? కానీ ఆ అమ్మాయి ఆయనను ఒప్పించింది. ఆయనే దగ్గరుండి మా పెళ్లి చేశారు. కానీ చేసి మమ్మల్ని విడిగా వదిలేశారు. సంసారం అంటే ఏమిటో మొదటిసారి తెలిసి వచ్చింది. ఆకాశం నుంచి కిందకు పడిన తారను మెయింటైన్ చేసేటటువంటి ఓపిక నాకు ఉండేది కాదు. పాపం నా భార్య చాలా కష్టపడింది. అయినా ప్రేమతో నాకు సహకరించి నా అడుగులో అడుగును వేసింది. ఇదేమీ అంత సులభంగా జరిగిపోలేదు. మా అమ్మ మాతో పాటుగా నడిచింది. కోడలికి ప్రతి చిన్న పనిని ఆమెకు నచ్చిన రీతిలో మెల్లగా సహనంతో నేర్పింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కలిసికట్టుగా ఉంటే ఎంత కష్టాన్నైనా బయట భరించగలుగుతాడు మగవాడు. నాకు తెలిసిన ప్రేమంటే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి ఇబ్బందులను మరొకరు గుర్తిస్తూ, అనుమానాలు లేకుండా
అవమానాలు పడకుండా బతకటం అని ముగించారు కృష్ణమూర్తి. ఇక మిగిలింది కుశల్, కళ్యాణి అంటే రెండో అల్లుడు గారనమాట భాస్కర్ గారికి. మా నాన్నగారు నాకు ఫ్రెండ్, కళ్యాణి నాకు గర్ల్ ఫ్రెండ్. ఇంకా మేము ప్రేమించుకునే స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మా ప్రేమ గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ నాకు లేదని నా ఉద్దేశం. గొడవలు పడ్డామా, కలవడానికి ప్రయత్నం చేశామా, మళ్ళీ గొడవలు పడ్డామా, మా ప్రేమ అన్నా, మా బంధము అన్నా, మా పిచ్చి అన్నా కూడా ఇదే, మాకదే ఆనందం. దీనికి మీరు కావలసిన పేరును పెట్టుకోవచ్చు. మా వివాహ బంధం ఒక ఓపెన్ బుక్ అన్నమాట అన్నారాయన నవ్వేస్తూ. మోహన అప్పటికే శ్రీకాంత్ భుజాల మీద ఆనుకుని కూర్చుండిపోయింది అలసటగా. ఏమిటి అన్నట్టుగా చూశారంతా. అలసటగా ఉంటేను అంది మోహన. సరే పదండర్రా, పొద్దున్నే మెహందీ ఫంక్షన్ ఉంది, నడవండి అన్నారు జానకి. ఎవరి రూమ్లకు వాళ్ళు బయలుదేరుతూ ఉంటే మనోజ్, మహతి పక్కపక్కన ఇంతసేపు కూర్చుని ఉన్న ఒకరిని ఒకరు చూసుకుంటే పక్క వాళ్ళకి కనిపిస్తారని మొహమాట పడుతూ ఉన్నవాళ్ళు కాస్త ఒకరిని విడిచి ఒకరు వదలలేక తమ తమ రూముల వైపు నడిచారు. కోమలి తల్లిదండ్రులు ఆ వైభవం, ఆ వేడుకలు ఆశ్చర్యంగా చూసారా ఎంత డబ్బో, భగవంతుడు అన్ని సదుపాయాలు, ఆనందాలు ముద్దగా చేసి ఈ శ్రీకాంత్ లాంటి వాళ్లకు అందించినట్టుగా ఉంది. ఎక్కడ చూసినా హడావిడే, ఎక్కడ చూసినా సంతోషాలే. ఇంత ఐశ్వర్యం ఎప్పుడైనా కన్నామా, విన్నామా అంది. అది చూసి నవ్విన కోమలి, అమ్మా ఈ ఐశ్వర్యాన్ని చూస్తున్నావు కానీ ఈ ఐశ్వర్యం మాటున వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడటం లేదే. బయటకు వెళ్తే మిషన్లాగా పనిచేస్తాడు శ్రీకాంత్. ఒరిజినల్గా ఉన్నవాడైనా మొదటి నుంచి సిరి సంపదలకు దూరంగా పెరిగాడు. సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఎప్పుడు చచ్చిపోతాడో అని తల్లిదండ్రులు గుండెల్లో పెట్టుకుని భద్రంగా పెంచుకున్నారు. ఇంత ఉన్నవారైనప్పటికీ జానకి గారు దగ్గరుండి భర్త పిల్లలకు అన్నం పెట్టుకునేవారు. శ్రీకాంత్ మీద ఎన్నిసార్లు విషప్రయోగం జరిగిందట, చాలా మర్డర్ అటెంప్ట్స్ జరిగాయట. బాగా దగ్గర వాళ్ళైనప్పటికీ కూడా పూర్తిగా నమ్మేది లేదట. పిల్లలు ఎక్కడ ఉన్నారో జానకి గారికి కూడా తెలియకుండా చాలా నాళ్ళు ఉంచారట భాస్కర్ గారు. ఇప్పటికీ శ్రీకాంత్ భార్య మోహన ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. శ్రీకాంత్కు పెళ్ళైనట్టుగా కూడా కొంతమందికే తెలుసు. అంతెందుకు, మొన్న నాకు మోహనకి వెంట్రుకవాసిలో చావు తప్పింది కదా. పాపం అనంత్ ఇంకా కోలుకోనే లేదు. ఒక్క శ్రీకాంత్ వల్ల ఎంతమందికి జీవన మార్గం ఏర్పడుతోందో చూస్తున్నావా. అయినా ఏమాత్రము పొగరు, అహంకారము చూపించకుండా ఎక్కడో ఉన్న మనల్ని కూడా తీసుకుని వచ్చి పెళ్లిలో వేడుకను చేస్తున్నారు. అసలు నేనెవరినమ్మా, మహతికి ఫ్రెండ్ని, అంతేగా. నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ మర్యాద చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదే. అదే మనమైతే అక్కడే మన గురించి ఇబ్బంది పడిన వాళ్లను వదిలేసి మన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం. కానీ శ్రీకాంత్ అన్నయ్య నన్ను కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు కావలసిన వసతులు అన్నీ దగ్గరుండి జరిపించి వరుణ్ణి నాకు పక్కనే ఉంచి నా కోసం తనే స్పెషలిస్టులను తెప్పించి ఈరోజు నీ ముందు నేను ఇలా బతికి కూర్చుని ఉండేలాగా చేశాడు. ఏమిస్తే అతని రుణాన్ని తీర్చుకోగలను? ఈరోజు ఇంతమంది ఇక్కడ కనబడి అన్నం తింటూ ఉన్నా మన అందరి మధ్యలో నిలబడి శ్రీకాంత్ అంతే ప్రశాంతంగా అన్నాన్ని తినగలడా? ఆ ఎల్ఈడి స్క్రీన్ వైపు ఒకసారి చూడు. మోహన తన భర్త కోసం నవ్వలేక, తన బాధను చూపి తన వాళ్లను బాధపెట్టలేక ఎలా ఉందో చూడు. ఆమె కళ్ళల్లో ఆ భావాన్ని చూస్తే ఎంతటి వారికైనా కడుపు చెరువైపోతుందే అంటూ స్టేజ్ మీద ఒక పక్కన సోఫాలో ఉన్న మోహనను చూపించింది. ఆ అమ్మాయిని నేను మొదటిసారి కలిసినప్పుడు ఆ అమ్మాయి ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఉషోదయ కాలంలో విరిసిన గులాబీ పువ్వులా ఉంది. ఆ రోజు ఇద్దరు మగవాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు చీరల గురించి ఏమీ తెలియదండి, నాతో మీరు వస్తారా షాపింగ్కి అని అడిగిన ఆ అమ్మాయి ఈరోజు ఆపదలో కొట్టుమిట్టాడుతూ తన కష్టం పక్కవాళ్లకు చెప్పకుండా తన వాళ్ల చెయ్యి పట్టుకుని నడుస్తోంది. తన భర్త ఇంత పెద్ద వేడుకను చేస్తూ ఉంటే, ఇంతమందికి భోజనాలు పెడుతూ ఉంటే పళ్ళరసం తాగి కూర్చుంటోంది. వాళ్ళ ఆనందం మనకు కనిపిస్తుంది తప్ప వాళ్ళ బాధలు మనకు తెలియవమ్మా. ఎంత చెట్టుకి అంత గాలి అని పెద్దలు ఊరికే అనలేదు.
వాళ్ళను ఇంతకన్నా ప్రశాంతంగా సుఖంగా ఉంచమని దేవుణ్ణి ప్రార్థించాలి అంతే. రా వెళ్దాం, పడుకుందాం అంది కోమలి. శరత్ కోమలిని జాగ్రత్తగా తమ రూమ్లోనికి తీసుకువెళ్ళబోతూ ఉంటే అటుగా వచ్చిన వరుణ్, అంకుల్, నేను కోమలిని నా పేరెంట్స్కి పరిచయం చేద్దామని అనుకున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. అది కాదు వరుణ్, ఈ పరిస్థితుల్లో దాన్ని తీసుకుని వెళ్ళి పరిచయం చేయడం బాగుండదేమో. పిల్ల కొంచెం కోలుకున్నాక అన్నారాయన. లేదంకుల్, వాళ్ళు పుట్టింది ఇండియాలో, నన్ను ఉంచింది ఇండియాలో, కానీ వాళ్ళు ఎప్పుడూ ఇండియాలో లేరు. మా నాన్నగారికి బిజినెస్ ఇంపార్టెంట్. మా నాన్న ఎక్కడ ఉంటే మా అమ్మ అక్కడే ఉంటుంది. నాకు ఇంకా ఇలాగా సింగిల్గా ఉండడం ఇష్టం లేదు. ఒకసారి నాన్న వాళ్ళకు చెప్పి చూద్దాం, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు వరుణ్. కోమలి కళ్ళల్లో ఒకటే ఉద్విగ్నత, సంతోషం, భయం. అది చూసిన వరుణ్, నేను ఇంకా నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేదే, అప్పుడే నీ కళ్ళల్లో భయం కనిపించేస్తోంది అన్నాడు నవ్వుతూ. నీకేంటి బాబు, నువ్వు ఏమైనా చెప్తావు. మామూలుగా ఉంటేనే అదోలా ఉంటానంటారంతా. ఇప్పుడు ఒళ్ళంతా ప్యాచెస్, బ్యాండేజీలతోటి చేతులు డ్రెస్సింగ్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే నా ఒంటిలో ఉన్న ఏ అవయవం నా మాట వింటం లేదు అంటూ చెబుతూ ఉండగా కోమలి గొంతు బాధతోటి వణికింది చిన్నగా. ఇప్పుడు ఈ సమయంలో నన్ను ఇలా తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తానంటున్నావే, నేనేం చేయాలి అంది కోమలి. ఆల్ లైసెన్స్ ఆర్ యువర్స్. ఏవైనా చెయ్యి, వద్దు అనను, నీ ఇష్టం అంటూ కోమలి ముందు కూర్చుని, కోమలి, అందరూ ఉండి ఎవ్వరూ లేని ఒంటరివాణ్ణి నేను. నన్ను నిన్ను కలిపి నేనే చూసుకుంటాను, సరేనా అన్నాడు నవ్వుతూ. వరుణ్, కోమలంగా ఏమాత్రమూ లేని కోమలిని నన్నే ఎందుకు అడిగింది కోమలి. ఎందుకు అంటే అని ఆలోచిస్తున్నట్టుగా నటించి, నీ తుప్పు పట్టిన డొక్కు స్కూటర్ ఉంది చూసావా, దాన్నే ఎవరు పగలు చూసినా రాటి కళ్ళకొచ్చేస్తుంది. అలాంటి దాన్నే అంత బాగా చూసుకున్నావు, నన్ను ఇంకెంత బాగా చూసుకుంటావో అని అన్నాడు వరుణ్ నవ్వేస్తూ. అద్దిగో మళ్ళీ మొదటికొచ్చావు అని ముద్దుగా పెదవులు బిగించి కోపంగా చూస్తూ ఉన్న కోమలిని చూసి నవ్వుతూ, ఆంటీ, మీ అమ్మాయిని మళ్ళీ మీకు ఇలాగే వీల్ చైర్లో కూర్చోబెట్టి అప్పగిస్తా అంటూ కోమలితో పాటు ముందుకు నడిచాడు వరుణ్. ఏంటండి ఈ పిల్లలు, మహతిని బాగా ఉన్న ఇంటి అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకోవడం ఏమిటి, మన తింగరదాన్ని ఈ అబ్బాయి ఇష్టపడడం ఏమిటి? ఒకవేళ వాళ్ళు వద్దు అంటే ఆ పిల్లవాడు మన పిల్ల ఏమైపోవాలి? బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. ఇంత పెద్ద సంబంధం ఏమైనా అయితే తట్టుకోగలమా? తాడు బొంగరం లేని వాళ్ళం ఆలోచించరేమిటి అడిగింది కోమలి తల్లి. చూడు, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అన్నారు పెద్దలు. చూద్దాం. చూడు, అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. మనం ఏమీ అబద్ధాలు చెప్పి పెళ్లి చేయటం లేదు, మోసాలు చేయట్లేదు. ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇష్టపడ్డాడు, తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేస్తాను అంటున్నాడు. వాళ్లకు వీళ్లకు అన్నీ నచ్చితే మనం కూడా వెళ్ళి మాట్లాడదాం. పిల్లలు వివరం చెప్పిన తర్వాత శ్రీకాంత్తో మాట్లాడిద్దాం. ఇంకా నువ్వు ఏమీ అపశకునాలు పలకక దేవుణ్ణి ప్రార్థించు అన్నారాయన. బాగుందండి, మామూలుగా పెళ్ళి కూడా చేయలేం మనం. అంత పెద్ద సంబంధం అంటే మాటలా? మనకేముంది, మీరు తాగి పారేసిన గాజు బుడ్డీలు తప్ప. ఆడపిల్లను కన్నవాళ్ళం, అన్నీ ఆలోచించుకోకపోతే ఎలాగా అంది కోమలి తల్లి. సరే, ఆలోచించేదేదో నువ్వు బాగా ఆలోచించు. పిల్లలు వచ్చాక ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, సరేనా అన్నారు శరత్. కోమలిని తీసుకుని వెళ్ళి వరుణ్ తన తల్లిదండ్రులు ప్రసాద్ నీలిమల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. వీల్ చైర్లో ఉన్న ఒక అమ్మాయిని కొడుకు అలా తీసుకురావటం ఏమాత్రమూ నచ్చలేదు ప్రసాద్కి. పైగా ఆ అమ్మాయి కట్టుకున్న బట్టలు, ఆ అమ్మాయి ఉన్న తీరు మరీ మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళలాగా చీప్గా తోచాయి. ఏంట్రా, ఎవరి అమ్మాయి? డొనేషన్కి ఏమన్నా తీసుకుని వచ్చావా? వీల్ చైర్లో ఉందేమిటి, నడవలేదా అడిగారు కొడుకుని ప్రసాద్. అదే డాడీ, మొన్న మన అనంత్ మోహనలతోటి యాక్సిడెంట్లో ఉంది కదా ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయే, పేరు కోమలి.
దెబ్బలు కొంచెం బాగా తగిలాయి. ఇంకో 15 రోజుల్లో కోలుకుంటుంది అని డాక్టర్ చెప్పారు. బీటెక్ చదువుతోంది. మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో జాబ్ చేస్తోంది. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేస్తే శ్రీకాంత్ జాబ్ ఇస్తానని మాట ఇచ్చాడు అన్నాడు విషయాన్ని మొదలు పెడుతూ. అయితే ఇప్పుడు ఏంటంటే డొనేషన్ కోసం అయితే రాలేదు. విషయం ఏమిటి అడిగారు ప్రసాద్. నీలిమ కొడుకుని, అతను తీసుకుని వచ్చిన వీల్చైర్లోని కోమలిని మళ్ళీ మళ్ళీ ఆరాగా చూస్తోంది, ఏదో అర్థమవుతున్నట్టుగా. అదంతా సరే, ముందు ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు అంటూ ప్రసాద్ ఒక ఫోటో వరుణ్ ముందు టీపాయ్ మీద ఉంచి అడిగాడు. ఫోటోలో ఉన్న పిల్లను చూసి నోట మాట రాలేదు కోమలికి. వరుణ్ ఫోటో వైపు చూసి బాగానే ఉంది డాడీ అమ్మాయి అన్నాడు ప్రశ్నార్థకంగా ప్రసాద్ వైపు చూస్తూ. ఇంతకీ ఎవరు అని అడిగి. నా ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్నర్ కూతురు. ఈ అమ్మాయి కూడా తర్వాత కాలంలో బిజినెస్ని డీల్ చేసే అవకాశం ఉంది. ఎలాగో నా బిజినెస్కి నువ్వు ఒక్కడివే వారసుడివి. అమ్మాయి పేరు ఐశ్వర్య. పేరుకు తగ్గట్టుగా ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది. నీకు ఆ అమ్మాయికి కలిపి పెళ్లి జరిగితే ఆ బిజినెస్ ఎంపైర్ మొత్తానికి నువ్వు వారసుడివి అవుతావన్నమాట. ఈసారి నిన్ను అక్కడ తీసుకుని వెళ్దామని బయలుదేరొచ్చాను చెప్పారు ఆయన. వరుణ్ కంగారు పడుతూ ఫోటో చూస్తున్న కోమలి భుజం మీద చేయి వేసి, డాడ్, నేను కోమలిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు భార్య అంటూ ఉంటే ఆమె మాత్రమే అన్నాడు ఖచ్చితమైన స్వరంతో వరుణ్. చూడు వరుణ్, పెళ్ళాం ఒక్కతే, కానీ పెళ్ళాం లాంటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండవచ్చు. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కీప్ హర్ యాజ్ ఎ మిస్ట్రెస్ అన్నారు ప్రసాద్. డాడ్, గట్టిగా అరిచాడు వరుణ్. ఎందుకురా అరుపులు? నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కంపెనీ, ఎంకరేజ్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసులో ఒక చిన్న ఎంప్లాయీ. ఆవిడ మన ఇంటికి కోడలుగా వస్తుందా? దానికి నేను ఒప్పుకోవాలా? ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉంచి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమవుతోంది అన్నాడు ప్రసాద్. ప్లీజ్ ప్రసాద్, వాడు ఇష్టపడిన పిల్ల. ఏమిటా మాటలు అడిగింది నీలిమ. అంతే, నీలిమ బుగ్గ మీద ప్రసాద్ చేయి గట్టిగా వచ్చి పడింది. ఆ చర్యకు నీలిమ, కోమలి, వరుణ్ ముగ్గురూ షాక్ తిన్నారు. నీలిమ బుగ్గ మీద చేయి పెట్టుకుని అలా బొమ్మలా నిలబడిపోయింది. ఎంతలో ఉండాలో తెలుసుకుని ఉండు. నీ కొడుకు ఎదురుగా ఉంటే నువ్వు ఎక్కడుండాలో నీకు తెలియటం లేదా? నాకు సలహా ఇచ్చేంత దాకా ధైర్యం వచ్చేసిందా నీకు అడిగాడు ప్రసాద్. కొడుకు ముందు భర్తతోటి అలా దెబ్బలు తినటం ఇంకా బాధ అనిపించింది నీలిమకు. కానీ ఏమీ చేయలేని, మాట్లాడలేని పరిస్థితి తనది. కళ్ళల్లో నీళ్లతో కొడుకు విషయంలో భర్త ఏం చేస్తాడో అని అనుమానంతో అలాగే అక్కడే నిలబడిపోయింది మౌనంగా. అమ్మ మీద ఎందుకు చెయ్యి చేసుకున్నారు డాడీ ఇంతలో అడిగాడు వరుణ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అక్కర్లేని ఆలోచనలు చేయక ఆ పిల్లను వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. ఐశ్వర్య అతి త్వరలో ఇండియా వస్తుంది చెప్పాడు ప్రసాద్. త్వరలో ఐశ్వర్య ఇండియాకు వస్తే మీరు అమ్మ కలిపి ఇండియా అంతా తిప్పి చూపించండి. లేదంటే ఏ టూరిస్ట్ గైడునో ఏర్పాటు చేయండి. అంతేగాని నా పెళ్లి విషయం మీ కంట్రోల్లోకి తీసుకుంటానంటే ఒప్పుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, ఐశ్వర్య మదర్ ప్రేమ ఆంటీ కదా, ఆవిడ మీకు సారీ నాకు ఆవిడ అమ్మలాంటిదేమో అడిగాడు వరుణ్ తండ్రిని నిలదీస్తున్నట్టుగా. వరుణ్, నీకు అక్కర్లేని విషయాల్లో నువ్వు వేలు దోచకో కోపంగా అరిచాడు ప్రసాద్. ఆ విషయం నాకు అక్కర్లేనిదైతే నా పెళ్ళి కూడా మీకు అక్కర్లేని విషయమే. ఆవిడతో మీ తిరుగుళ్ళు, ఆవిడ మన ఇంటిలో చెలాయించే పెత్తనాలు నచ్చకే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మీరు మీ వ్యవహారాలను మీ దగ్గరగా ఉంచుకుంటేనే బాగుంటుంది. అనవసరంగా నన్ను వాటిల్లోకి లాగాలని చూస్తే నోరు మూసుకుని కూర్చోడానికి నేను అమ్మని కాను. అంతే ధీమాగా సమాధానం చెప్పాడు వరుణ్. ఏం చూసుకునిరా తలపొగరు, నీకేముందని అడిగాడు ప్రసాద్ వరుణ్ణి. మీ నోటితో ఇటువంటి మాటలు వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే అమ్మ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశాను. వరుణ్, శ్రీకాంత్ 2 కంపెనీలలో కూడా నేను పెట్టుబడులను పెట్టాను. ఈరోజు నాకంటూ నేను నిలబడిన స్థానం నాది, నువ్వు సంపాదించింది కాదు. ఈవెన్ నేను పెట్టిన పెట్టుబడి కూడా నువ్విచ్చింది కాదు. ఇక్కడ నీ ఆటలు సాగవని నోట్లో నాలుక లేని అమ్మని తీసుకుని వెళ్ళి లండన్లో నీ ఇష్టానికి ఆటలాడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో,
మా అమ్మ అనేది నీ పక్కన ఉన్నంత వరకే నీ ఆటలు. ఆ గీత దాటి మా అమ్మ ఇటువైపుకు వచ్చిందా నీ సంగతి తేల్చేది నీ కొడుకునైనా నేనే, గుర్తుపెట్టుకో వార్నింగ్ ఇస్తూ చెప్పాడు వరుణ్. వరుణ్ అంటూ చెయ్యెత్తాడు ప్రసాద్ కోపంగా. అక్కడే ఆగిపోండి డాడీ, ఆ చేతిని ముందుకు తీసుకురావద్దు. నా ఒంటి మీద చెయ్యి పడకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. మీ దగ్గర నుంచి ఇటువంటి సమాధానం వస్తుందని కూడా నాకు తెలుసు. ఎటువంటి అవసరం లేకుండా మీరు ఇండియాకి వస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అటువంటిది ఏదో అయ్యుంటుంది అని నేను ముందే అనుకున్నాను. అందుకే మీరు వచ్చారని తెలియగానే కోమలిని డైరెక్ట్గా మీ ముందుకే తీసుకుని వచ్చాను అంటూ తల్లి నీలిమ వైపు తిరిగి, మమ్మీ, ఈ అమ్మాయి నీ కోడలు. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మా పెళ్లి జరుగుతుంది. నువ్వు ఇండియాలో ఉండగానే ఈ పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని దింపొస్తాను అంటూ కోమలిని కూర్చోబెట్టిన వీల్ చైర్ని వెనక్కు తిప్పి బయటకు తీసుకుని వచ్చేశాడు వరుణ్. ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన వరుణ్ కోమలి వైపు చూసేసరికి కళ్ళల్లో నీళ్లతో కాలిని తడుముకుంటూ ఏదో దీర్ఘాలోచన చేస్తున్నట్టున్న కోమలిని చూసి, ఏమిటి, ఎందుకా కన్నీరు అడిగాడు వరుణ్. వరుణ్, నేను మిస్ట్రెస్ అంటూ కన్నీరు పెట్టుకుంది కోమలి. ఓయ్, ఏంటిదంతా? నేను తప్పు చేస్తే కాలర్ పట్టుకుని నిలదీస్తూ అడగాల్సిన కోమలి ఇలా కన్నీరు పెట్టచ్చా అడిగాడు వరుణ్ కోమలి బుగ్గల్ని తడుముతూ. వరుణ్, కానీ మీరు బాగా ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. నేను, ప్లీజ్ నన్ను వదిలే. ఈ విషయం ముందు నుంచి అనుకుంటూ ఉన్నదే. నాలాంటి అమ్మాయి అంటున్న కోమలి వణికే పెదాలను చేతితో ఆపి, చూడు కోమలి, మా నాన్నగారి పెళ్ళి పూర్తిగా ఆయన ఇష్టంతోనే జరిగింది. నా పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆయన పెళ్ళి ఆయన ఇష్టమే, నా పెళ్ళి ఆయన ఇష్టమే అయితే ఎలాగ చెప్పు? మా నానమ్మ, బాబాయి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. నేను ఆవిడతో పాటుగా ఆల్రెడీ మన విషయాన్ని మాట్లాడి ఉంచాను. ఒక్క వారం రోజుల్లో ఆవిడే బయలుదేరి ఇక్కడికి వస్తారు. ఆవిడ వస్తే మా నాన్న కాదు కదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఐశ్వర్య విషయం అంటావా? దాని ఐశ్వర్యంతో నాకేం పని చెప్పు? నేను ఇండియాలో ఉండాలి అనుకుంటున్నాను. ఇండియాలోనే ఉంటాను. అమెరికా నుంచి ఇండియాకి ఆవిడ రమ్మన్నా రాదు. ఆమెతో నా రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందో అర్థమైపోయింది కదా అంటూ కోమలిని వంగి పక్కన నుంచి కౌగిలించుకుని, అయినా అడ్డంగా దిడ్డంగా నీకు నాలాంటి వాడు తోడుగా ఉండగా అత్త ఒప్పుకోలేదు, మా ఒప్పుకోలేదు అంటావేంటి? కాబోయే ఏంటిదానా అని అడిగాడు వరుణ్. ఇన్ ఫ్యూచర్ నేను తప్పు చేశాను, దీన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగా డబ్బు ఉండుండేది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను సేవ్ అయ్యేవాడిని అని నువ్వు అనుకుంటే నేను ఆ క్షణంలోనే చచ్చిపోతాను అంది కోమలి ఎర్రబడ్డ కళ్ళతో వరుణ్ వైపు చూస్తూ. ఏదో నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నేను ఒకవేళ నీతో అలా అన్నానే అనుకో, ఆ క్షణంలోనే నన్ను చంపి నా పోగుల్ని ఆరేస్తావు. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తావు నువ్వు. డోంట్ వరీ. ఇలాగా గోడ కుర్చీ వేసినట్టు ఉండడం కొంచెం కష్టంగా ఉంది. పద, ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అని అటుగా వెళ్తున్న కూల్ డ్రింక్ సర్వ్ చేస్తున్న అబ్బాయిని ఆపి 2 కూల్ డ్రింక్స్ తీసుకుని, ఏది ఏమైనా మనోజ్ గాడు భలే అదృష్టవంతుడు. వాళ్ళ తాత టైం చూసుకుని అక్క తమ్ముడు ఇద్దరికీ కూడా పెళ్లి చేసి పడేశాడు. నిజం చెప్పాలంటే నేను ఈరోజు ఏడ్చినట్టుగా మా తాత గురించి ఆయన పోయిన రోజును కూడా ఏడవలేదు అన్నాడు వరుణ్. అతను అలా అనగానే కోమలి అతను ముఖం వైపు తేరిపారా చూడటం మొదలుపెట్టింది. ఏమిటి, కన్నీళ్లు కనిపించట్లేదనా? జోకా? నేను సీరియస్ అన్నాడు. సీరియస్ అయితే ఓకే, జోక్ అనుకున్నాను అంది కోమలి నవ్వుతూ. ఇప్పటిదాకా ఏడ్చావుగా, ఇంతలోనే నవ్వా? ఎక్కడి ఆడవాళ్లే బాబు, చావగొట్టేస్తున్నారు. ఒక్క విషయం అర్థమై చస్తే కదా అన్నాడు వరుణ్. అందరు ఆడవాళ్లను కలిపి మాట్లాడటం ఎందుకు, నా ఒక్కదాని గురించి మాట్లాడవచ్చుగా అంది కోమలి. అలా మాట్లాడితే ఆ బ్యాండేజ్లో ఉన్న ఆ చేతిని లేపి మరీ కొడతావు. నాకు అవసరమా చెప్పు ఇప్పుడు అడిగాడు వరుణ్. వరుణ్, బీ సీరియస్ అంది కోమలి. సరే, సీరియస్గా నేను ఒకటి అడుగుతా, చేస్తావా అన్నాడు వరుణ్. సరే, ఏమిటి అంది కోమలి సీరియస్గా. ఒక్కసారి సిగ్గుపడవే అన్నాడు వరుణ్. పక్కపక్క నవ్వేసింది కోమలి. అలా నవ్వుతూ ఉండు, పెళ్లి చేసుకోవటానికి నువ్వు నేను చాలు.
అంతెందుకు, రేపు మనోజ్ గారితో పాటు పక్కన అరేంజ్మెంట్స్ చేంజ్ చేసుకుని నువ్వు నేను కూర్చుని పెళ్లి చేసేసుకోవచ్చు. కానీ మరీ అంత వెధవల మన వాళ్ళు ఎవ్వరూ లేకుండా పెళ్లి చేసుకోవటం ఎందుకు అని చూస్తున్నా. ఎవరికీ చెప్పకుండా చేసుకోవడానికి నేను చేసుకుంటున్నది ఏమైనా పెళ్లి తర్వాత పనా? పెళ్ళి అన్నాడు కన్ను కొడుతూ వరుణ్. ఛీ వరుణ్ అంది చిరుకోపంతో కోమలి. హా వరుణ్ణే. నా పెళ్లి కోసమని నేను చాలా కలలు కన్నాను. నా పెళ్లిలో అవన్నీ తీరాలి. ముందుగా నువ్వు తప్పకుండా సిగ్గుపడాలి. ఏమిటి, అర్థమైందా? కొంచెం ప్రాక్టీస్ చేయి అన్నాడు వరుణ్. మళ్ళీ పకపక నవ్వేసింది కోమలి. ఒకసారేం కర్మ, తాడి కట్టేటప్పుడు తల ఎత్తకుండా, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తల ఎత్తకుండా ఉంటే పర్వాలేదు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు సిగ్గుపడుతూ కూర్చుంటే నీ నెత్తి మీద తలంబ్రాలు పోసేదెవరట అడిగారు భాస్కర్ గారు నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చి. తాతయ్య మీరా అన్నాడు వరుణ్ తడబడుతూ. నా నీవే నేనే నవలను చదువుతున్నాను. ఇది 25వ భాగం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బాబు కొంచెం కామెంట్ చేస్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. రిక్వెస్ట్.